కుసుమహర నమస్తే. ఆత్మీయ సోదరి సోదరులకు ఆధ్యాత్మిక జ్ఞాన సందేశాలు ఛానల్కు స్వాగతం. ఈరోజు పాగల్ హర్నాథ్ పత్రావళిలోని రామాయణం ఈ విధంగా రామరాజ్యం ఏర్పడుతుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందామా? మరి ఈ వీడియోని మధ్యలో వదలకుండా స్కిప్ చేయకుండా ప్రభువు చెప్పిన జ్ఞానరత్నాలను అనగా సందేశాలను వినండి. త్రేతాయుగంలో రామరాజ్యం ఎంతో సుభిక్షంగా శాంతి సంతోషాలతో అలరారింది. అట్లాంటి జీవితం మళ్ళీ రాదు అని అందరూ అంటారు. అయితే మన తండ్రి చెప్తున్నారు, ఏ విధంగా ఈరోజు కూడా మన రామరాజ్యంలో ఉన్న విధంగా జీవించవచ్చో చెప్తున్నారు. గృహస్థ జీవితానికి అంటే సంసారానికి మూలం పునాది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తోటి వారితోటి మీరు అనే ప్రేమపూర్వక ఆదరణతోటి ప్రతి ఒక్కరూ ఇచ్చిపుచ్చుకోవాలి. అయితే దీన్ని ఇంటి వద్ద ఉన్నప్పుడు మాత్రమే అభ్యాసం చెయ్యాలి. అంతేకాదు ప్రాపంచిక ధనాన్ని సంపాదించాలి. అదేవిధంగా నామస్మరణ అనే ధనాన్ని కూడా మానసికంగా సంపాదించాలి. ప్రాపంచిక ధనాన్నేమో జాగ్రత్తగా కష్టపడి సంపాదించి దాన్ని రక్షించుకోవాలి. రహస్యంగా కూడబెట్టుకున్న దాన్ని మళ్ళీ అది జాగ్రత్తగా ఉండడానికి కాపలాదారుల్ని నియమించుకోవాలి. అయితే నామధనాన్ని కూడా నటండి జాగ్రత్తగా నామస్మరిస్తూ ఎక్కడ దొరికే ఒక్క పైసాని కూడబెట్టినట్టుగా నామాన్ని కూడా స్మరణ చెయ్యాలి. దీన్ని కూడా మరి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర బయటపడకుండా మనసులోనే లోభివాణి వాళ్ళే నామస్మరించి చేయాలి. అయితే ప్రాపంచిక ధనంతో కానీ నామధనంతో కానీ ఇతరుల శ్రేయస్సుకై మనం సహాయం చేయాలట. నామధనాన్ని అవసరంలో ఉన్న వాళ్ళకి, అర్హత కలిగిన వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తులకు సహాయం చేయాలి. అయితే నామధనంతో సహాయం చేస్తూ అడిగిన వారికి ఇస్తూ వాడికి సహాయం చేస్తూ ఉండడమే కాదు, మానసికంగా నామస్మరణ చేస్తూ వీళ్ళ అభివృద్ధిలోకి రావాలి, చక్కగా మంచి జీవితం గడపాలి అనేది ప్రార్థన చేస్తూ ప్రభునికి వాళ్ళ శ్రేయస్సు కోరుకోవాలి. అయితే ప్రాపంచిక ధనంతో సహాయం చేసేవాళ్ళటండి రాజులు, సహాయం తీసుకునేవాళ్ళు ప్రజలు. మరి మనం నామస్మరణ ధనాన్ని సంపాదించాలి, ప్రాపంచిక ధనాన్ని సంపాదించాలి. అందుమూలన చాలా సావధాన చిత్తులై మెలకువతో ఎల్లవేళలా మెలకువతో ఉండాలి. లేకపోతే ధనాన్ని ఎవరో ఒకళ్ళు దొంగతనం చేయడము అలా చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. ప్రాపంచిక మాట్లాడుతూ నామధన సంపాదనను కూడా కొల్లగొట్టే వాళ్ళు ఉంటారు. గనక చాలా జాగ్రత్తగా నిరంతరం మనం ప్రభుని ప్రార్థిస్తూ ప్రాపంచిక సహాయకారులకు ప్రాపంచిక ధనాన్ని, బాధితులు దుఃఖితులకి భగవంతుడా నీవే వాళ్ళ శ్రేయస్సు చూడు నాయన, వాళ్ళని మంచి మార్గంలో పెట్టు అనే మానసిక భావంతో భగవంతుని ప్రార్థిస్తూ సహాయం చేయాలి. గృహస్థిక ఉన్న భయానికి కారణం ఏంటంటే ప్రాపంచిక ధనం ఎక్కడ కోల్పోతామో, ఎక్కడ అర్హత లేని వాళ్ళకి ఇస్తే నాకు మళ్ళీ ఆ ధనం తిరిగి రాదో అనే భయం ఉంటుంది. అయితే అదేవిధంగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నామధనాన్ని కూడబెట్టుకోవాలి. అయితే నామధనాన్ని కూడబెట్టుకోవడం వలన ఏంటి ఉపయోగం? ప్రేమతో తోటి వాళ్ళతో గౌరవంతో అంటే మీరు అనే భావంతో
ఇతరుల పట్ల మెలగడం మూలాన చీకటి గదిలోకి వెలుతురు ఎట్లా వస్తే అన్ని వస్తువులు స్పష్టంగా చూడగలుగుతాము, నామస్మరణ మూలాన మన హృదయంలో నా ప్రభు ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా వెంట జంట ఇంట కంట నిరంతరం నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అంటూ మన ప్రభు మన హృదయంలోనే విరాజమానుడై ఉన్నాడు అనే భావం ఉండడం మూలాన చీకటి గదిలో వెలుతురు ఉంటే ఎట్లాగ స్పష్టంగా వస్తువులు చూడగలము, మనకి ప్రాపంచిక విషయాలన్నీ, తోటి వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉన్నదో, ఎదుటి వాళ్ళ మనసులో ఆలోచన ఎట్లా ఉన్నదో అది మన స్పష్టంగా అవగాహన అవుతాయటండి. అందుమూలాన ఆ నామస్మరణ మూలాన నన్ను పవిత్రపరిచి ధన్యులను చేశాడు అని ఎవరికి వాళ్ళు తెలుసుకోగలుగుతావుటండి. ఎవరో చెప్పక్కర్లేదు మనకి. నా హృదయంలో నా తండ్రి ఉన్నాడు, నన్ను నిరంతరం సక్రమమైన మార్గంలో నడిపిస్తున్నాడు అనే భావంతో మన జీవితం ఆనందంగా రామరాజ్యంలోని కుటీదారులాగా, అంటే ప్రేమరాజ్య పరిపాలకులు మనమే అవుతాము, వేరే ఎవరూ కాదు. ఎప్పుడైతే మనం జాగ్రత్తగా భగవంతుడితో అనుసంధానమై ఉంటామో అప్పుడు మనమే ప్రేమరాజ్యంలో కుటీదారులు, ప్రేమరాజ్య పరిపాలకులు. మన సహాయం తీసుకునే వాళ్ళందరికీ ప్రజలకి ధనంతో, ప్రార్థనా శక్తితోటి మనం సహాయం చేయాలి. ఇదే మానవ జీవితం పొందిన తర్వాత ప్రతి ఒక్క జీవి యొక్క లక్ష్యం ఇదే, భగవంతుని ప్రేమ పొందడమే. ఈ ప్రేమని ఇంటి వద్ద ఉండి మాత్రమే అభ్యాసం చెయ్యాలి అని చెప్తున్నారు మన తండ్రి హర్నాథులు. మరి మనం ప్రేమరాజ్య పరిపాలకులు అంటే కుటీదారులుగా ఉందామా, రాజులుగా ఉందాం, లేక ప్రజలుగా ఉందామా? ఎవరికాళ్ళు తెలుసుకోవాలి. ఇదే రామరాజ్యంలో నివసించడానికి ఎవరికి వాళ్ళే తెలుసుకునే విధానం. ఇప్పటి వరకు ఈ సందేశాన్ని విన్న సోదరులకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని ఆధ్యాత్మిక సాధకులకు, తోటి భక్తులకు పంపగలరు. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మా వీడియోలు అందుతాయి. కుస్మహారా.